మూసివేసెను. 21వ వచనములో అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయిరి. ఒకసారి ప్రపంచం మీదికి జల ప్రళయం వచ్చినట్లుగా, జల ప్రళయం వచ్చి ప్రపంచమంతా కూడా తుడిచివేట్టబడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 8 మంది రక్షింపబడినట్లుగా వాక్యములు ఇందాక కురుగోడులో కూడా మనం విన్నాం. 8 మందిని దేవుడు వాడలో నుండి రక్షించారు. ఇక రెండవదిగా చూస్తే అగ్ని ప్రళయం. సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు, ఎంతో అభివృద్ధిలో ఉన్న పట్టణాలు, ఎంతో పచ్చగా మంచి పంటలతో ఉన్న ఆ పట్టణములో ఉన్న ప్రజలైన వారు దైవ భయం లేకుండా వారు భయంకరమైన, అందుకే దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతివంతుడైన లోతును దేవుడు తప్పించెను అనే మాట పేతురు గారు తన పత్రికలో 2వ అధ్యాయము 7-8 వచనాల్లో తాను గూర్చి వ్రాయబడిన మాట కనబడుతుంది. అందరూ దుర్మార్గముగానే ఉన్నారు. నీతివంతుడైనటువంటి లోతును దేవుడు తప్పించారు. నోవాహు కాలంలో జలప్రళయములో నుండి నీతివంతుడైనటువంటి నోవాహును దేవుడు తప్పించారు. నీతివంతుడైనటువంటి లోతును ఈ అగ్ని ప్రళయములో నుండి తప్పించారు. నేడో రేపో ప్రపంచానికి ఒక ప్రళయం రాబోతుంది. అంతకు ముందు క్రీస్తు వారి యొక్క రాకడ జరగబోతుంది. ప్రభు రాకడ చాలా త్వరలో జరగబోతుంది. అమ్మ జాగ్రత్తగా వినాలి. బహుశా ఈ మాటలు మీరు పలుమార్లు విని ఇదేనా అని అనుకోవచ్చు, కానీ ప్రభు యొక్క రాకడ చాలా శీఘ్రముగా రాబోతుంది. ఆయన త్వరలో రాబోతున్నారు. ఒకనాటి నోవాహు దినముల వలె నేడు కూడా ప్రపంచం ఉంది. అందుకే నోవాహు దినములకు నేటి కాలములకు పోలికగా 17వ అధ్యాయం లూకా సువార్తలో 26-27 వచనాల్లో 29వ వచనం వరకు ఆ 2 కాలాన్ని దేవుడు పోల్చి తెలియజేస్తున్న మాటలు కనబడతాయి. ఎందుకమ్మా ఇక్కడ పొగ పెట్టేశారు? ఎనికి వైపు చేసుకోవచ్చు కదా. చదవాలి త్వరగా. 17వ అధ్యాయము 26వ వచనం. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి ఆ వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నార నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుని దినమున, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ రోజులాగే ఈ రోజు ప్రజలమ్మ వినాలి. ఆ రోజు ఎలాగున్నారో ఈ రోజు ప్రజలు అలాగే ఉన్నారు. నోవాహు దినాల్లో ఎలాగున్నారట? జనులు తినుచు, తిండే భోజనమే తప్ప దేవుడు అవసరం లేదు, దేవుని మాటలు అవసరం లేదు, దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన లేదు. తినుచు, త్రాగుచు, త్రాగడమే తప్ప ఇక వేరేది లేదు వారికి. పెళ్ళాడుచు, పెళ్లికి ఇవ్వబడచ్చు. వీరి యొక్క పెళ్లి ఆ దినాల్లో ఏ విధమైన వరుస లేకుండా, వయసు అనేది తేడా లేకుండా, అందుకే జనులు బలత్కారముతో వారు ఉన్నారు. భూమి మీద వారి బలత్కారము, వారి పాపము దేవునికి చాలా బాధకరముగా కనిపించింది.
నోవాహు దినములను గూర్చి ఆయన హృదయములో నొచ్చుకున్నట్లుగా ఈ యొక్క లోతు దినములను గూర్చి ఆయన నా దృష్టికి వారి యొక్క పాపము ఘోరమాయను అనే మాటను తెలియచేస్తున్నాను. ప్రియులారా, వీరిలాగే ఉన్నారు. తిండి, పెళ్లి చేసుకోవడం, త్రాగడము, ఎంతలో జలప్రలయం వచ్చి అందరిని నాశనము చేసింది. లోతు దినములలో ఆ పట్టణం ఎలాగుంది అంటే, వారు కూడా జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, కొనడం, అమ్మడం, వ్యాపారం, మంచి వ్యాపారము కలిగిన వారిగా ఉన్నారు. కొనుచు, అమ్ముచు, ఇంకా కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. ప్రియులారా, వారి యొక్క ఆలోచన ఈ రోజున ఎవరైనా కానీ మాట్లాడారనుకోండి, ఇప్పుడు మేము ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నాం. ఎవరైనా మాతో మాట్లాడితే ఏమంటారంటే, నేను మా ఊరికి వెళ్ళాను అనుకోండి, ఏమంటారంటే, అక్కడికి వెళ్ళావు కదా, ఏం సంపాదించావు, ఇల్లు కట్టుకున్నావా అంటారా అనరా? ఏమైనా కొన్నావా, ఏమైనా సంపాదించుకున్నావా? ఈ విధముగా లోక సంబంధమైనవే. అందుకని బైబిల్ గ్రంథ చరిత్రలో పితరులైన వారు గుడారములలోనే నివసించారట. ఎందుకు అంటే వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఈ లోకము మనకు స్థిరము కాదు. ఇల్లు కట్టుకుంటే ఇల్లు కాపాడదు, ఇల్లు కట్టుకోకూడదని కాదు, కట్టుకో, ఉండడానికి సరిపడ కట్టుకోవడం మంచిదే. ఎందుకంటే బాడిగింట్లో ఉండాలంటే మేము బాడిగ కట్టలేక బాధపడుతున్నాం. ఎందుకు? దేవుని సొమ్ము తీసుకెళ్ళి అక్కడ కట్టాలంటే చాలా బాధ. దేవుడు స్థలం ఇచ్చారు, అందులో ఒక 2 రూములు వేసుకోవాలని ఆశ. ఇల్లు కట్టుకోవచ్చు కానీ పని అంటే ఇల్లే. కడితే ఇల్లు కట్టాలరా, కడితే ఇలాంటి ఇల్లు కట్టాలరా, లేకపోతే ఇలా త్రాగాలరా, తినాలరా, పెళ్లి చేసుకోవాలి, ఇదే ఆలోచన. ఇదిగో దేవుడు ఉన్నారు, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడు ఈ విశ్వమును కలుగు చేశారు అనేది ఆలోచన లేకుండా ఇండ్లను కాటుచు, పెళ్లికి ఇచ్చుచు, నరను నాటుచు, త్రాగుచు, తినుచు, జగములో జనులు దిగులు లేనప్పుడు దొంగవలే ఇలా దొరయైవాచును. ఎక్కడ చూసిన ఇండ్లు. నేను బూదాలకు వచ్చిన కొత్తలో అన్ని కొట్టాలు ఉండేవి, బూదాల్లో చాలా కొట్టాలు ఉండేవి. ఇప్పుడు చూస్తే కనపడతాయా చెప్పండి? కొన్ని కొట్టాల్లోనికి వంగి వెళ్ళాల్సిన పరిస్థితి. తెలియకుండా అలాగ వెళ్ళిపోయామనుకోండి, తల పగిలిపోయేదన్నమాట. అందుకని డోర్ దగ్గర ఉండి అనేవాళ్ళు, మనోళ్ళయ్యా ఓకిరయ్యా అనేవారు. ఎలాంటి ఇల్లు కడుతున్నారు, ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఆ దినాల్లో ఎలా కట్టుకున్నారు, నేడు కూడా ఇల్లు కట్టడం అంటే కట్టేస్తారు, చాలా సులువుగా కట్టేస్తారు. వారి యొక్క ఆలోచన ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. అది స్థిరము కాదు. స్థిరమైన రాజ్యము కొరకు ప్రయాసపడేవారు చాలా తక్కువ. అందుకనే ప్రభు అన్నారు, నోవాహు దినములు ఎలాగుండునో, లోతు దినములు ఎలాగుండునో, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో కూడా అలాగే ఉంటారు ప్రజలు, అలాగే ఉన్నారు. నేడు ప్రభు యొక్క రాకడ చాలా సమీపముగా ఉంది. ప్రభు రాకడ తర్వాత ఈ ప్రపంచం మీదికి ఒక ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయం ఏమిటంటే 7 సంవత్సరాలు శ్రమలు. ప్రకటన గ్రంథములో ఆ 7 ఏళ్ల శ్రమలను గురించి అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథములో మనకు కనబడతాయి. మొదటిగా 7 ఏళ్ల శ్రమల ప్రళయములో జరిగే శ్రమలను గురించి కొన్ని వచనాలు మనము చూస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం 14వ వచనం వరకు చూస్తే, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లుగా ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను.
మరియు ఆకాశములు చుట్టబడిన గ్రంథం వల్ల తొలగిపోయిను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయమని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకుంటారట. కాపాడతాయా అవి? ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఊరికి వ్యర్థంగా. బండలతో కొండలతో చెప్పుకుంటారట మమ్మల్ని కాపాడండి. గొర్రెపిల్లకు ఉగ్రత వచ్చింది. అమ్మా వినాలి, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చును. దానికి చాలా చాలిన వాడెవడు? ఆ దినమున భూకంపము, పెద్ద భూకంపము, సూర్యుడు కంబలి వలె నలుపైపోతాడు, చంద్రబింబమంతయు రక్తవర్ణముగా మారిపోతాది. అకాలపు కాయలు రాలిపోయినట్లుగా ఫలాలు పండిపోతే చెట్టు మీద నుంచి గాలికి ఎలా రాలిపోతాయో నక్షత్రాలు అలా పడిపోతాయి భూమి మీద. అందుకనే భూమి నాకు కురుగోలులో చెప్పబడినట్లుగా అగ్ని కొరకు ఈ భూమి సిద్ధపరచబడి ఉంది. భూమి మీద నక్షత్రాలు రాలగానే ఈ భూమి కాలిపోవడం, బద్దలైపోవడం. కనుక ఇవన్నీ జరుగుతాయి. ఈ ప్రళయం రాబోతుంది. ఈ ప్రళయం తప్పించుకోవాలంటే లోతును దేవుడు తప్పించారు, నోవాహును దేవుడు తప్పించారు. ఎందుకు తప్పించారు అంటే వారు నీతివంతులుగా ఉన్నారు, వారు దేవునికి లోబడిన వారిగా ఉన్నారు, వారు దేవునితో నడిచిన వారిగా ఉన్నారు, వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి వారిని తప్పించారు. దుర్మార్గులే జల ప్రళయములో కొట్టుకుని పోయారు, పాపాత్ములే అగ్నిలో కాలిపోయారు తప్ప దేవుని పిల్లలు నీతిగా బ్రతికిన వారు క్షేమముగా ఉన్నారు. నేడు కూడా అదే జరగబోతుంది. ఎవరైతే ప్రభు యొక్క రాకడకు సిద్ధపడతారో, ఎవరైతే పాపము లేకుండా క్రీస్తు చెప్పినట్లుగా బైబిల్లో ప్రభు ఎలా నడుచుకోవాలో చెప్పారు, ఆ ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారందరినీ మేఘములోనికి, ఆ రోజు ఓడలో, ఆ యొక్క ఓడలో వారిని రక్షించినట్లుగా మేఘములో దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు. మేఘములో కొనిపోవచ్చు ఉన్నాడు. ఆయన మేఘములోనికి వెళ్ళిన తర్వాత, మనల్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద భూకంపాలు కలుగుతాయి. ఈ భూమి మీద ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. సూర్యుడు నల్లగా మారిపోతాడు. అందుకే సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు. సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు. భూకంపము కలిగే రోజు, పర్వతములు పగిలే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడి లేడు. ఇదే నీకు సమయం, ఇదే దేవుడు నిత్యములో కింగురుమని వినిపిస్తూ ఉన్నాడు. ఇదిగో నా రాకడ సమీపముగా ఉంది, నీవు మారితే ధన్యుడవు, ధన్యురాలవు అని దేవుడు మాట్లాడుచున్నారు తన ఆత్మ ద్వారా. ఇదిగో ఈ దినమునైతే నిన్ను తప్పించడానికి, నీవు తప్పించుకోవడానికి, నీవు సిద్ధపడడానికి సమయం ఉన్నది, కానీ ఆ దినమున తప్పించే నాదుడే లేడు. ఇలాంటి పరిస్థితులు భూమి మీద జరగబోతున్నాయి. ఇలా గమనించాలి. ముద్రల శ్రమలో ఇలాగ జరిగితే రెండవ శ్రమ బూరల శ్రమ. అందుకనే 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఈ 7 శ్రమలలో ఇవే శ్రమలు. ఒక ముద్రను విప్పినప్పుడు ఒక శ్రమ, ఒక బూర ఊదినప్పుడు ఒక శ్రమ, ఒక పాత్ర కుమరించినప్పుడు ఒక శ్రమ. ఇలాంటి శ్రమలు జరగబోతున్నాయి. అమ్మా దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎవరు
నువ్వు సిద్ధపడకపోతే, ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, నీ మనసు మార్చుకోకపోతే, నీ మనసు కఠినమైపోతే, ఎంతమంది చాలా బాధేస్తుంది, దుఃఖం వస్తుంది. ఇన్ని మాటలు విని 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 మరలా లోకంలోనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వారిని చూస్తే ఒకవైపు బాధ వస్తుంది. ఏం విన్నారు? ఎన్నో బోధలు విన్నారు అమ్మా, ఎన్నో బోధలు విన్నారు, కానీ మరలా లోకంలో కలిసిపోయారు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఏమైపోతారు వారు? శ్రమలలో ఉండవలసినదే, 7 ఏళ్ల శ్రమలు అనే ప్రళయములో బాధ అనుభవించవలసింది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ప్రియులారా, 8వ అధ్యాయము 10-11 వచనాల్లో, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 10-11 వచనాల్లో చూస్తే, 3వ దూత బూర ఊదినప్పుడు అగ్ని వలె దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగములోను మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైనందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఈ ప్రళయములో ఎలాగున శ్రమలు. ఒక భూకంపం వచ్చినప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోతారు. నీళ్లు చేదైపోవడాన్ని బట్టి ఒక నక్షత్రం భూమి మీద రాలుతుంది. దాని పేరు మాచిపత్రియ. ఈ మాచిపత్రి అనబడే నక్షత్రము రాలగానే ఈ భూమి మీద గమనించాలి ప్రియులారా, నీళ్ళన్నీ కూడా చేదుగా మారిపోతాయి. జలములు చేదవును, జనులు చతురు త్రాగి త్రవినా దొరకదు త్రాగు నీరు. త్రవినా దొరకదు త్రాగు నీరు, త్రవినా దొరకదు త్రాగు నీరు, త్రవినా దొరకదు త్రాగు నీరు. మహిపైన చీకటి, మదిలోన చీకటి, సూర్యుండు నలుపెక్కు చుక్కలు రాలును, చంద్రుండు ఎరుపెక్కు క్షయము కాంతి, జ్ఞానకాంతి కుషించు మానవాళికి జ్యోతి కాంతి తగ్గును క్రమక్రమముగాను. సూర్యుడు నల్లగా అయిపోతే, చంద్రుడు ఎర్రగా మారిపోతే, నక్షత్రాలు భూమి మీద రాలితే, అందుకే పరిశోధకులు కూడా చెప్పే మాట, కొన్ని సంవత్సరాలకు నక్షత్రాలు వాటికి అవే కింద పడిపోతున్నాయి. బైబిల్ చెప్తుంది నక్షత్రాలు రాస్తాయి. బాబు వినాలి, కథలు కాదు, కథలు కాదు. నక్షత్రములు రాలిపోతాయి. ఆ నక్షత్రం నదుల మీద, నదులలో రాలగానే నీళ్ళన్నీ చేదుగైపోతాయి. అందుకే నీళ్లు చేదైనందున అనేకులు చనిపోయిరి. అనేకులు చనిపోయి. నీళ్లు చేదుగా ఉంటే దాహం ఎలా తీరుతుంది? నీళ్లు రక్తముగా మారితే దాహం ఎలా తీరుతుంది? ఇప్పుడే నీళ్ళలో తేడా, కాలుష్యమైపోయాయి నీళ్ళన్నీ. అందుకే ఫిల్టర్ నీళ్లు త్రాగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎంతమంది ఆ నీళ్ళు అంటే అవి త్రాగేసేవాళ్ళం, బుద్ధల్లో త్రాగేసేవాళ్ళం. ఇప్పుడు తాగమంటే తాగుతారా? చెప్పండి. ఫిల్టర్ వాటర్, ఫిల్టర్ నీళ్ళే. ఫిల్టర్ నీళ్ళతోనే వంట చేసుకుంటారు, మామూలు నీళ్ళతో చెయ్యండి. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నావు, కానీ 7 ఏళ్ల శ్రమల్లో నీరు కావాలని నీ వెతికినా దొరకవు, చేదుగా మారిపోతాయి. ఇదొక శ్రమ. ప్రియులారా గమనించాలి మరొక వచనాన్ని. మూడవ శ్రమలోనే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 10వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు
ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవులు అతనికి ఇవ్వబడి 4వ వచనం. ఆ భూమిలో నుంచి మిడతలు బయటికి వస్తాయి. అవి ఏం చేస్తాయంటే నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను ఏ వృక్షమునకైనను హాని కలుగా చేయకూడదని వాటికి ఆజ్ఞయబడెను. వారిని చంపుటకు అధికారం ఇవ్వడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. 10వ వచనం. వాటి వల్ల కలుగు బాధ తేలు మనుషుని కుట్టినంత బాధ వలె ఉండును. 10వ వచనం. ఒకసారి తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం లేదు. వినాలి, ఈ సంవత్సరంలో ఒకవైపు కరోనా, మరొక వైపు మిడతల దండలు వచ్చాయి. పాకిస్తాన్ నుంచి మన ఇండియాకు కూడా వచ్చాయి. కొన్ని ప్రాంతాలకు వచ్చాయి మిడతలు. ఇప్పుడు వచ్చిన మిడతలు కాదు. ఈ మిడతలైతే పంటను పాడు చేసేవి, ఈ మిడతలైతే మొక్కల్ని పాడు చేసేవి, చెట్లను పాడు చేసేవి. కానీ ఏదైనా శ్రమల్లో వచ్చే మిడతలు ఏ మొక్కకు ఏ చెట్టుకు హాని చేయవు, కేవలం మనుషులకు మాత్రమే హాని చేస్తాయి. వాడి తోకలు ఎలా ఉంటాయట? తేళ్ల కొండు వలె ఉంటాయి. తేలు కొండ ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికి. చెప్పండి, కుడితే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది, అవునా కదా? తేలు కుడితే నొప్పి అస్సలే ఉండదు. అమ్మో, కొంతమంది ఉయ్యాలేసి ఊపుతారన్నమాట, అవునా? ఆ నొప్పికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఎక్కింది, చక్కలేక ఎక్కింది, తలలేక వెళ్ళిపోయింది అని చెప్పి ఏడుస్తారు. చూడండి, ఆ బాధ ఒక్కరోజు కాదు, 5 నెలలు భరించాలి. ఇప్పుడు రాకడకు సిద్ధపడకపోతే బాబు, ఇప్పుడు నీవు సిద్ధపడకపోతే, ఇప్పుడు నీవు మారకపోతే, రేపు నీవు 5 నెలలు 7 సంవత్సరాల్లో రకరకాల శ్రమలు వస్తాయి. 1 కాదు 2 కాదు. నీళ్లు చేదుగా మారిపోయేది ఒక శ్రమ, మిడతలు వచ్చి కుట్టేది ఒక శ్రమ. దీనిని గమనించాలి. ఇంకా మనము చూసినట్లయితే పాపాల శ్రమలలో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనములో 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. 4వ దూత తెచ్చి తన యొక్క పాత్రను సూర్యుని మీద కుమ్మరిస్తే ఆ సూర్యుని వేడెక్కువైపోయి మనుషులు అలాగ బొగ్గైపోతారు, కాలిపోతారు. ఇవన్నీ మీకు భయపెట్టడానికి చెప్పలేదు. తప్పించుకునే మార్గం ఉంది, తప్పించుకునే మార్గం ఉంది. అదే ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఎవరి కోసం బ్రతకాలి? చెప్పాలి గట్టిగా. ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి సన్నిధిలో గడపాలి? రాకడకు సిద్ధపడడం అంటే ఏదేదో కాదు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడడం అంటే ఏదేదో కాదు. రోజు ప్రార్థన చేసుకోవడమే సిద్ధపడడం, రోజు బైబిల్ చదువుకోవడమే సిద్ధపడడం, ప్రతి ఆదివారం ఎన్ని పనులున్న మందిరానికి రావడమే సిద్ధపడడం, ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా ఉండడమే సిద్ధపడడం. సిద్ధపాటంటే ఏమేమో చేయాలని అనుకోద్దండి. సిద్ధపాటంటే క్రమముగా బ్రతకడమే, దేవునితో నడవడమే, వాక్యానుసారంగా నడవడమే సిద్ధపడడం. ప్రియులను గమనించాలి. సూర్యుడు వేడైపోయి మనుషులు బొగ్గులాగా కాలిపోతారు, అలాగా బూడిదైపోతారు. మనుషులను కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. లాస్ట్ గా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17, 18 వచనాల్లో చూస్తే 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నా
గొప్ప స్వరము. 7 ఏళ్ల శ్రమలలో దేవుని ఉగ్రత సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము యొద్ద నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. పట్టణాలన్నీ కూలిపోతాయి. ఈరోజు ఎంతో అభివృద్ధి, పెద్ద 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 బిల్డింగులు కట్టిన పట్టణాలన్నీ, మహాపట్టణాలన్నీ నేలమట్టం అయిపోతాయి. ఇది జరుగుతుందని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. తన సేవకునిగా నిలబడ్డాను మీ ముందు. ప్రభు ఈ మాటలు చెప్తున్నాను. ఎవరు ఈ ప్రళయంలో ఉంటారు? ఎవరుంటారు ఈ ప్రళయంలో? మొదటి ప్రళయంలో ఆదిరాల్లో ఉన్న పాపులందరూ కొట్టుకొని పోయారు. రెండవ అగ్ని ప్రళయంలో సొదొమ గొమొర్రా పట్టణాలు కాలి బూడిదైపోయాయి. ఈ మూడవ ప్రళయంలో ఎవరుంటారు అంటే అయ్యగారు 7 విషయాలు చెప్పారు. రాకడలో ఎగిరి వెళ్ళని వారు ఎవరు? వెళ్ళలేని వారే ఈ భూమి మీద ఉంటారు. వెళ్ళలేని వారే, మేఘములో వెళ్ళలేని వారే 7 ఏళ్ల శ్రమలలో ఉంటారు. ఎవరు వెళ్ళలేరు మేఘములోని కంటే? 7 విషయాలు నేను చదువుతాను, వినండి. 1, ఏ పాపమైనా వదలలేని వారు రాకడ మేఘములోనికి వెళ్ళలేరు, విడిచిపెట్టబడతారు, 7 ఏళ్ల శ్రమలలో ఉంటారు. ఏ పాపమైనా మీలో ఏ పాపం ఉందో మీకు తెలుసా తెలియదా? మాట్లాడండి. నీవు ఆలోచించే ఆలోచన మంచిదా చెడ్డదా నీకు తెలుసా తెలియదా? మనస్సాక్షి చెప్తుంది. ఎందుకు ఇలాగ ఆలోచిస్తావమ్మా అని చెప్తుంది నీకే. ఇక్కడ పాస్టర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. రోజు చెప్తూ ఉంటుంది నీకు మనస్సాక్షి. చెప్తాదా చెప్పదా? అబద్ధం ఆడితే యాకప్ప నేను ಎಲ್ಲ ಸುಳ್ಳು ಮಾತುಗಳು మాట్లాడబారదప్ప అంటారు. అవునా కదా? అబద్ధం చెప్పగానే నేను చెప్పింది అబద్ధం అని చెప్తాను. అప్పుడే మనస్సాక్షి ఉంది మనలో, దేవుడు పెట్టాడు. ఎవరిలో ఏ పాపం ఉందో వారికి తెలుసు. కొంతమంది వారిని వారు చూసుకోరట. ప్రభు చెప్పారు కదా, ప్రభు చెప్పారు ఏమని? సోదరా నీ కంట్లో నలుసుందిరా అంటారు. నిన్న కంటిలో ఏముందప్ప? చిన్న నలుసుంది అంటారట. కానీ అతని కంట్లో ఏముందట చెప్పండి? పెద్ద దూలం ఉందంట. దూలం పెద్దదా నలుసు పెద్దదా? చెప్పాలి. చిన్న నలుసు పెద్దదా దూలం పెద్దదా? దూలం కనపడదట. వారి తప్పులు వారికి కనపడవట. కొంతమందికి తప్పులెంచు వారు తండ్రోపతండ్రులు తమ తప్పులెరుగరు అని తెలుగులో పద్యం చిన్నప్పుడు స్కూల్లో నేర్పించేవారు. తప్పులెంచు వారు ఎందరో అంట. వాడిట్లా, వీడిట్లా, ఆమెట్లా, ఈమెట్లా, ఎవరో ఎట్లా, కానీ నీవెట్లా? నీ గురించి నీవు ఆలోచించావా? నీవేం తప్పు చేస్తున్నావు? నీ పాపాన్ని నీ విడిచిపెట్టకపోతే, ఏ పాపమైనా సరే విడిచిపెట్టకపోతే మేఘములోనికి వెళ్ళలేవు. 7 ఏళ్ల శ్రమలనే ప్రళయములో ఉండిపోవలసి వస్తుంది. రెండవదిగా, కొందరు బైబిల్ సరిగా చదవకపోవడం వలన వెళ్ళలేరు. బైబిల్ సరిగా చదవకపోతే, ఈ రోజున మీలో చాలా మంది చదువులేని వారు ఉన్నారు. వారందరికీ నేను సలహా, బైబిల్ మీరు చదవకుండానే బైబిల్ అంతా చదివిన రికార్డు ఉంది, తెలుసు కదా? రికార్డు, బైబిల్ అంతా చదివిన రికార్డు. ఒక ఆయన బైబిల్ అంతా చదివాడు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఏ అధ్యాయంలో ఏముందో, ఎలాగుందో ఏంటో అంత బాగా స్పష్టంగా చదివాడు. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? సెల్ ఫోన్ లేని ఇల్లుందా? మాట్లాడలేదు. ఏది లేకపోయినా పర్వాలేదు, ఏముండాలి? బంధువులతో మాట్లాడడానికి, స్నేహితులతో మాట్లాడడానికి ఏముండాలి? ఫోన్ ఉండాలి. ఫోన్ లేకపోతే నిద్ర పట్టదన్నమాట. కాబట్టి ఆ ఫోన్లో ఏవేవో వినడం కాకుండా ఆ బైబిల్ అంతా ఉంది, అందులో చదువుకోవచ్చు, వినొచ్చు. అలాగే ఎంతో మంది దైవ సేవకులు, అలాంటి దైవ సేవకులు చెప్పే వాక్యాలు, ప్రసంగాలు వినొచ్చు. బైబిల్ నేర్చుకోవాలి, చదువుకోవాలి. ప్రార్థన సరిగా చేసుకోకపోవడం వల్ల కొంతమంది వెళ్ళలేరు. కొంతమంది ఆదివారం ఒకటే ప్రార్థన, మరలా ప్రార్థన ఉండదు, మోకాల జీవితం ఉండదు, భక్తి ఉండదు.
వచ్చి ఆదివారం వెళ్దామని అనుకుంటారు. ప్రార్థన సరిగా చేసుకోకపోతే మేఘంలోనికి వెళ్ళలేవు. ఇక 4వదిగా ఆరాధనకు వెళ్ళలేకపోవడం వల్ల కొంతమంది ఆదివారం ఆరాధనకు రారు. ఇందాక చెప్పాను కదా, సంస్కార వారం ఒకటి వెళ్దాం అనుకుంటారట కొంతమంది. సంస్కార వారం ఒకటి వెళ్తే ముందు వారం రాకడ వస్తే, అందుకే అయ్యగారు అన్నారు రాకడ ఆదివారం వస్తే బాగుంటుంది అన్నారు దేవదాసయ్య గారు. ఎందుకంటే ఆదివారం అయితే అందరం ఏం చేస్తాం చెప్పండి, మోకాళ్ళ మీద ఉండి యేసయ్యా మీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా. అందుకే ఆరాధనకు పాస్టర్ గారు ఎప్పుడు వస్తారో టైం చూసుకొని రావద్దండి, మీరు ఫస్ట్కే రావాలి. ఎందుకంటే బైబిల్ మిషన్ ఆరాధనలో 7 ఆశీర్వాదాలు ఉన్నాయన్నారు. 7 రోజులు మనకు కాపుదల కావాలంటే ప్రారంభం నుంచి ఉండండి. పాటలే ఒక ఆశీర్వాదం, ఆరాధన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలి. గమనించాలి ప్రియులారా, ఆరాధనకు వెళ్ళకపోతే ఆదివారంలో నీకు ఎంత కూలి వస్తుందన్నా, ఏ పని ఉన్నా ఆ పనులన్నీ ఎక్కడ పెట్టాలి చెప్పాలి గట్టిగా. ఎక్కడ పెట్టాలి? మీరు చెప్పలేదు. కారణం ఏంటంటే అప్పుడప్పుడు మీరు పెట్టరన్నమాట పక్కన పనులు. ఆ పనులు పక్కన పెట్టకుండా ఈరోజు పని ఉంది, ఈరోజు పొలానికి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు కూలి వ్యాపారం ఏమంటారు ఇది ఒప్పందంలో మేము పనికి వెళ్తున్నాం కాబట్టి ఒకరోజు మానేస్తే ఒప్పందంలో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఒప్పందానికి వెళ్ళాలి అని చెప్పి రకరకాలుగా చెప్పి వెళ్ళేవారు ఉంటారు మీలో. ఆదివారం మీకు కొంతమంది అంటారు, ఆదివారం అయ్యా మాకు 1,00,000 రూపాయలు ఇస్తామన్నా మేము వెళ్ళమయ్యా అంటారు. మంచిది ఆ మాట, చెప్పకూడదా? 1,00,000 రూపాయలు మాకు ఇస్తామంటే కూడా ఈరోజు చర్చి మానేయమంటే మేము మానేయము. అలాంటి స్థితి కావాలి. ఆరాధనకు వెళ్ళకపోతే ప్రళయంలోనికి వెళ్తావు. 5వదిగా సరిగా సాక్ష్యం ఇవ్వనందువల్ల కొంతమంది సాక్ష్యం చెప్పరు. దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కార్యాలు ఎంతగానో ఈ ప్రపంచంలో జరిగిన పరిస్థితుల్లో ఎందరో పోయిన వారం కూడా చెప్పాను, ఎందరో ఏడుస్తున్నారు ఎన్నో కుటుంబాలు. నీవు క్షేమముగా ఉన్నావంటే ఆయన చేసిన మేలు కాదా? మాట్లాడాలి. అందుకని జనవరి నెలలో, డిసెంబర్ అంతా కూడా దేవుడు కాపాడుతారు. మనం రేపు నెలంతా ఇంకా ఎక్కువగా స్తుతిద్దాం ప్రభుని. ఆరాధన చేద్దామా వద్దా? ఎందును బట్టి? ఆయన మొదటి రాకడను బట్టి ప్రభును స్తుతిద్దాం. 2వ రాకడకు సిద్ధపడదాం. అయితే నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఒక సాక్ష్యం చెప్పాలి. ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పాలి. అయ్యా ఎన్నో కుటుంబాలు దుఃఖములో ఉన్నాయి, ఎన్నో కుటుంబాల్లో మరణం జరిగింది. మా కుటుంబాన్ని దేవుడు కాపాడారయ్యా, నన్ను కాపాడారయ్యా, నా కుటుంబాన్ని కాపాడారని సాక్ష్యము చెప్పి దేవునికి సాక్ష్యం వరకే కాకుండా కొంత ప్రత్యేకమైన కానుక కూడా సమర్పిస్తే దేవునికి అది ఎంతో మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 6వదిగా చూస్తే కానుకలు సరిగా ఇవ్వకపోవడం వలన మేఘమెక్కలేరు అన్నారు దేవదాసయ్య గారు. నీవెంత ఆదివారం వచ్చినా, ఎంత ప్రార్థన చేసుకున్నా దేవుని రాజ్య వృద్ధి కొరకు కూడా నీ కష్టార్జితం ఉపయోగపడాలా వద్దా? మాట్లాడలేదమ్మా. అంత నీ కొరకే కాదు, నిన్ను కాపాడే దేవునికి. నా మందిరములో ఆహారమున్నట్లుగా 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, మీరు ఇవ్వండి, ఇచ్చి చూడండి, నేను పరలోకపు వాక్యములను విప్పి పట్టచాలనంత దీవెనలు మీకు కుమ్మరిస్తాను అన్నారు దేవుడు. ప్రభు అన్నారు, ఇవ్వండి, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. ఇస్తేనే. కొంతమంది ఏమన్నా రివర్స్, కొంతమంది మాట ఏంటి రివర్స్ ఏమంటారు? దేవుడు మాకు ఇస్తే మేము ఇస్తాం. కానీ దేవుడు ఏమన్నారు, ప్రభు ఏమన్నారు? మాట్లాడలేదు. ఇవ్వుడి మీకు. మరి దేవుని మాట వినాలా, మన మాట వినాలా? మన మాట దేవుడు వినాలన్నమాట. అంత టాప్ మనం, అవునా కదా? దేవుడు నన్ను కొడితే నాకు కూడా
చూడబేకంతా ఆశ ఇదే అంటారు, అవునా కదా? దేవరాము కోటిలప్ప నానేను మాడుతూ అంటారు కొంతమంది. అలాగే అనుకుంటున్నారు జీవితం అంతా. దేవుడు నాకు ఇస్తే ఇస్తా, దేవుడు నాకు ఇస్తే ఇస్తా, దేవుడు నాకు ఇస్తే ఇస్తా, దేవుడు నాకు ఇస్తే ఇస్తా, అంతే. ఎవరో నువ్వు ఇవ్వవు, అవునా కాదు? ప్రభు అంటున్నారు, ప్రభు మాట వినండి, నా మాట కాదు. మీరు ఇవ్వండి, పట్ట చాలనంత దీవెనలు కుమ్మరిస్తానన్నారు ప్రభు. ఇవ్వండి మీకు ఇస్తానన్నారు. దశంభాగం ఇచ్చే ధనవంతులు కొందరే అన్నారు దేవదాసయ్య గారు. దశంభాగం ఇవ్వని దరిద్రులు ఎందరో అన్నారు. దశంభాగం ఇవ్వకపోతే దరిద్రత అన్నారు. బహుశా కొంతమంది తీసి వాడుకుంటూ ఉంటారు. అలాగైతే నెల వరకు కాకుండా వారం వారమే దేవుని సొమ్ము నేను వాడకూడదు అని దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. ఇవ్వండి. దేవుని రాజ్య వృద్ధి కావాలి. ఈ మందిరం కట్టబడింది. ఇప్పుడు కురుగోలులో మందిరం కట్టబడాలి, గోనాల్లో స్థలము కొనాలి, మందిరం కట్టాలి. ఇంకా అనేక ప్రాంతాల్లో కొంతమంది సేవకులు ఇప్పుడు మన దగ్గర తయారయ్యే ఆ యొక్క కుటుంబాల ఆ కుమార్తెను ఒక చోట ఏర్పాటు చేయాలి. వారు సంపూర్ణంగా కొద్దిగా ఇంకా ట్రైనింగ్, ఈ బోధనలు ఎలాగా, ఈ కార్యక్రమాలు ఎలాగా, వారంతా ఒక స్థితికి వస్తే వారిని ఒక చోట ఏర్పాటు చేయాలి. ఇంకా ఎవరైనా సేవ మీరు ఇచ్చిన సొమ్మంతా ఏదో మేము దాచుకొని మేమేదో ఇల్లు కట్టుకొని, లేకపోతే మేమేదో చేయట్లేదు. దేవుని కొరకు ఏదైనా మీరు ప్రత్యేకంగా సమర్పిస్తే దాన్ని సపరేట్గా పెడుతున్నాం. కారణం ఏంటంటే ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉన్నా పర్వాలేదు, దేవుని యొక్క రాజ్యం వృద్ధి జరగాలి. కనుక కానుకను సమర్పించుకోకపోతే కూడా మేఘం ఎక్కలేరు అన్నా. ఏ స్థితి? మంద స్థితి అంటే మజ్జు. ఏంటి చెప్పండి? లాస్ట్ నిలబడండి, ఇంక అయిపోయింది. మజ్జు. హుషారుగా ఉండరు కొంతమంది. వినాలి. కొంతమంది స్నానం చేయరు. నీళ్లు కాంచి తల్లినే పోసుకోపరా, నీళ్లు స్నానం చేయరు. ఇನ್ನು ಸ್ವಲ್ಪ. కొంతమంది అంటారు ఇంక కొద్దిసేపు పడుకుంటా, లేరా లే అమ్మా నిద్ర వస్తుంది, ఇంకో కొద్దిసేపు. మత్తు. హుషారు ఉండాలి. ఏనేది ಬೇಕು? చెప్పండి గట్టిగా. పాడుకుంటాం కదా, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభు వచ్చు. చురుకుదనం మేము అంటే హుషారు కావాలి. ప్రార్థనకు రావడానికి పాస్టర్ గారు 1 గంటకి కదా వచ్చేది, అప్పుడు వద్దాంలే అంటే చురుకుదనం ఉందా? మజ్జు, మందస్థితి. నా దేవుడు ఎప్పుడో వచ్చింటారు, నా దేవుడిని ఆరాధించాలి, పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, వస్తానులే, సేవకుడు వస్తానులే, వచ్చే వరకు నా దేవుడిని ఆరాధన చేస్తానులే అనే ఒక హుషారు ఉండాలి. హుషారు. మనోడు ఉన్నాడు టాప్ హుషారులో. తెల్లవారుజాము నేను లేచానంటే శబ్దం అయితే అయిపోయింది, డాడీ అన్నాడు. చాలా హుషారు. అలాగే ఉండాలి. ఉంటావా? సేవ చేయాలి, చేస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. మీ ఇద్దరు కూడా హుషారుగా ఉండాలి. నువ్వు బాగా నిద్రపోతావు, 8 అయినా కానీ లేవ వద్దు అలాగా. చిన్నగా హుషారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చురుకుదనము, మందస్థితి ఉండకూడదు, హుషారుగా ఉండాలి, ఆలస్యపోకూడదు. ప్రభు వచ్చేంత వరకు అలసిపోకూడదు. ఆరాధించుట కలిసిపోకూడదు, స్తుతించుట కలిసిపోకూడదు, దేవుని సన్నిధికి వచ్చుట కలిసిపోకూడదు, దేవుని సన్నిధిలో మోకరించుట కలిసిపోకూడదు. చురుకుదనం ఉండాలి మనకు. ఇంకొక 3 విషయాలు చెప్పారు. పాపము చేసే పాపాత్ములు రాకడ మేఘములో వెళ్ళలేరు. పాపము చేసే పాపాత్ములు. 2వ మాట మందస్థితి, ఇప్పుడు చెప్పిన మాట. 3వ మాట ఏమిటంటే కులనిష్ట గలవారు. ఏ నిష్ట? చెప్పండి గట్టిగా. కులం. కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్. నా క్యాస్ట్ ఏననుకుంటే అప్ప నేను అంటాను. నా క్యాస్ట్ దొడ్డ క్యాస్ట్ అంట. నా కులం గొప్ప
అయ్యగారు అన్నారు, కులనిష్టగల వారు మేఘమెక్కలేరు. దేవుని పిల్లలకి ఏమనకూడదు? కులము. మన సంఘములో అన్ని కులాల కుమారులు కుమార్తెలు ఉన్నారు. వారి కులం అంటే ఆ పేరు కూడా నచ్చదు. వాక్యం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందరూ ప్రేమగానే ఉంటారు. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు, కర్ణాటక వచ్చినప్పుడు, ఈ భూదాల నుంచి కొంతమంది కుమారులు వచ్చారు. అప్పుడు తడికలు వేస్తున్నాం, కర్రలు బాతి ఫస్ట్ తడికలు వేస్తున్నాం. తడికలు వేసేటప్పుడు ఈ భూదాల నుంచి కొంతమంది కుమారులైన వారు వచ్చారు. నాకు గుర్తుంది, వారు మర్చిపోయారేమో, నాకు గుర్తుంది. ఆ రోజున ప్రారంభంలో ఆ తడికల కొట్టలు ఆ కర్రలు పాతి తడికలు వేస్తుంటే అక్కడికి ఇస్సాకు రాజు నీళ్లు తీసుకొని భోజనం తీసుకొని వచ్చాడు. మనలందరూ భోజనం చేసిన తర్వాత ఇస్సాకు రాజు వాళ్ళకి దోషట్లో నీళ్లు వేస్తున్నాడు అన్నమాట. ఆ దోషను పట్టుకున్నారు. ఇస్సాకు రాజు ఏమో చెంబు పైకెత్తేస్తున్నాడు అనమాట. నేను కూడా ఏం చేశానప్పా, నన్ను కూడా అంగి హాకప్ప నీరు అని నేను కూడా చేతులు ఇలా పట్టాను అనమాట. అనగానే ఆ క్యాండిడేట్ అన్నాడు, ఏమయ్యా నీకు అలా వేయడం ఏంటి, నీకు అలా వేయడం అన్నాడు. అప్పుడు చెప్పాను, మన ప్రభు యొక్క ఉద్దేశము నేను చెప్పాను. పేదలను హీనముగా చూడరాదటంచు, చిన్నితనము నుండి బోధ చేయనించి. మన యొక్క ప్రభు యొక్క బోధ ఏమిటంటే పేదలను హీనముగా చూడొద్దు, తక్కువగా చూడొద్దు. ఆయనే పరలోకమును విడిచి, ఆయనే మహిమను విడిచి భూమి మీదకి ఆయన అంటాడు, నేను పేదల కొరకు వచ్చాను, బీదల కొరకు వచ్చాను. కులనిష్ట దేవుని పిల్లలు ఉండకూడదు. తర్వాత లేదులే, తర్వాత అందరూ కలిసిపోయారు, బాగున్నారు. ఏదో పరిస్థితిని బట్టి అలాగ అయిపోయారు, కానీ తర్వాత బాగున్నారు. మీకు చెప్తున్నాను, ఏ రోజు కూడా ఏముండకూడదట. అయ్యగారు ఒక మాట అంటారు, మాటలో కులము రూపు మాపవలెను, వ్రాతలో కులమెడ పాపవలెను. మన పేరు తర్వాత కులం రాసుకోకూడదట. మన మాటతో కులం అనే పేరు చెప్పుకోకూడదు. మేము దేవుని పిల్లలం. మనందరం ఎవరము? దేవుని పిల్లలం, దేవుని పిల్లలం. ఆయన రక్తములో కొనబడిన వారు, కడగబడిన వారు, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూచుచున్న రాకడ విశ్వాసమే తప్ప ఇక కులం అనేది ఉండకూడదు. కులమేదమెచ్చక కులములన్నిటిలోను ఏర్పాటు చేసిన దేవతమ్ము, మాటలో కులము రూపు మాపవలయు, వ్రతలో కులము నెడపాపవలయు, ప్రేమ గౌరవములు కలిగి జీవింపవలయు అన్నారు దైవజనులు. కనుక ప్రేమను గౌరవించే గుణమును కలిగి మనం జీవిద్దాం. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూద్దాం. కొంతమంది గొప్ప కులమైన ఆస్తి ఉన్న ఎంతో తగ్గించుకుంటారు. అది దేవునికి మహిమ. తగ్గించుకోవడం దేవునికి మహిమ. ఉన్నదని చూపించుకోరు, అది దేవునికి మహిమ. అయ్యగారు అనేవారు నేనే పాటివారిని. ఎప్పుడు మనం తగ్గించుకునే ముందుకెళ్దాం. ప్రభు రాబోవచ్చున్నాడు. మేఘం ఎక్కుదాం. ఒకవేళ ఎక్కకపోతే, ఎగిరి వెళ్ళకపోతే ప్రపంచం మీదకి వచ్చే ప్రళయం, 7 ఏళ్ల శ్రమల ప్రళయములో నీవు కూడా శ్రమ పొందవలసి ఉంటుంది. తీర్మానం చేసుకో, అయ్యా నేను నీ రాకడకు సిద్ధపడతానని తీర్మానం చేసుకో. అటు భాగ్యము దేవుడు మనకెవరకు దయచేయునుగాక. ఒకరిద్దాం, కళ్ళు మూసుకుంది.